రాబోయే ఎన్నికలకు సిద్ధంగా కావాలంటూ ఆంధ్రప్రదేశ్లో సిద్ధం పేరుతో భారీ సభలను నిర్వహిస్తున్న వైసీపీ ఈ నేపథ్యంలో హైదరాబాద్ కూకట్పల్లిలో నిర్వహించిన మేమంతా సిద్ధం కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి నేతలు కార్యకర్తలు ఎంపీలు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఏపీలో సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయని వైసీపీకి వస్తున్న ప్రజాభిమానం తట్టుకోలేకనే ప్రతిపక్షాలు భౌతిక దాడులు చేస్తున్నాయని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2019 కంటే అత్యధిక సీట్లను వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ప్రస్తుతం సీఎం జగన్ పై జరిగిన దాడి కుట్రలో భాగమే అంటున్న తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తితో మా బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి అనేది దాదాపు కొనసాగుతుంది. ఇక సిద్ధం సభలు కూడా ఎక్కడికక్కడ నిర్వహిస్తున్నారు. ఎక్కడికున్నా సరే అక్కడ సిద్ధం అంటూ ఇటు వైసీపీకి మద్దతుగా ఒక్కొక్కరుగా కలిసి వస్తున్న నేపథ్యం. మరి అలాగే ఓవైపు ఎన్నికల ప్రచారాలు కొనసాగుతున్నాయి, ఒకవైపు సిద్ధం సభలు కొనసాగుతున్నాయి, మరోవైపు దాడులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. మరి మనతో పాటు తిరుపతి ఎంపీ గారు ఉన్నారు. సో చెప్పండి, ఎలా కొనసాగుతుంది ఏపీలో ఇప్పుడు ఎన్నికల ప్రచారం, అలాగే దాడులు కూడా చూసుకుంటున్నాము. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ, పేద ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, ఆశీర్వదించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అత్యధిక మెజారిటీతో ఎక్కువ సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిగా చేయాలని కంకణబద్దులై ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి బస్సు యాత్ర అత్యంత ప్రజాదరణ పొంది ప్రజలు కూడా తండోపతంటాలకు వస్తున్నారు. దీనన్నీ చూసి ఓర్చుకోలేక ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ, మరి దాని తోక పార్టీలు మా నాయకుడి మీద దాడి చేయడం జరిగింది. ఇది అత్యంత హేయమైన చర్య. ఏదో రకంగా కోర్టులలో కేసు వేయడం కానీ, లేదంటే ఏ కార్యక్రమం చేసినా అడ్డు తగలడం కానీ ఇవన్నీ చేసి ప్రజలకి మంచి జరగకూడదన్న ఆలోచనలతో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. లోకేష్ గారు మన ట్విట్టర్లో పెట్టారంట నిన్న, వాళ్ళే చేసుకున్నారు, వైసీపీ వాళ్ళే చేసుకున్నారని. మరి అదే చంద్రబాబు నాయుడికి అదే తిరుపతిలో అలిపిరిలో బాంబు దాడి జరిగింది. అది అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి మద్దతుకు పోయి ధర్నా కూడా చేయడం జరిగింది. అలాంటి మంచి మనసుకున్నది వైఎస్ కుటుంబం. అదే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అయితే వీటన్నిటిని ఎంకరేజ్ చేస్తూ ఏదో రకంగా అడ్డు తొలగించుకోవాలా, తొలగిస్తే మనమే అధికారాన్ని చేపట్టవచ్చు అనే దురుద్దేశంతో వాళ్ళు ఎన్ని చేస్తున్నారు. ఎన్ని చాలా తప్పు, ఎన్ని మానుకోవాలని అందరం హెచ్చరిస్తాను. అయితే ఈ భౌతిక దాడులు ఎవరు కూడా చేయడానికి వీలేదు. ఈ భౌతిక దాడుల పైన మరి వైసీపీ ఎలా ముందుకెళ్తుంది? మరి దీనిపైన ఇప్పటికే కంప్లైంట్లు ఏమైనా ఇచ్చారా? ఎలాంటి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? విచారణ ఆదేశించున్నారు, విచారణ చేస్తున్నారు. దానిలో నిజాలు తెలిసిన తర్వాత ఇన్ని కంప్లైంట్ చేస్తాం. సిద్ధం సభలకు ఎలా వస్తుంది? హైదరాబాద్లో ఈరోజు ఈ సభలు పెట్టుకున్నారు, స్పందన ఎలా ఉన్నారు? మీరే చూస్తున్నారు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. మా జగనన్న ముఖ్యమంత్రి చేయాలని కంకణబద్దులై సో అందరూ కూడా కృషి చేస్తున్నారు. సో ఆయన మంచి పరిపాలన 10 కాలాల పాటు సాగాలని అందరూ ముందుండి పనిచేస్తున్నారు. 175 టార్గెట్ పెట్టినారు మా ముఖ్యమంత్రి వర్యులు. సో ఖచ్చితంగా సాధించి తీరుతాం. ఇది మొత్తంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు చెప్పిన విషయం. భౌతిక దాడులు చేయడం అనేది నిజంగా అనైతికం. రాజకీయంగా ఏదైనా సరే రాజకీయం ఎదుర్కోవాలి, కానీ భౌతిక దాడులు అనేవి ఎక్కడ కూడా ఎవరు కూడా ఎంకరేజ్ చేయాల్సినవి కావు. టీడీపీ శ్రేణులు ఒకవైపు దాడిని కూడా వాళ్ళు చమత్కారంగా ఇట్లా ట్విట్టర్లో కానీ ఇట్లా వేదికగా పంచుకోవడం అనేది కూడా హాస్యాస్పదం. దీనిపైన ఈసీ అయితే దర్యాప్తు చేస్తుంది. అలాగే మా టార్గెట్ 175 అన్నట్టుగా కూడా తిరుపతి ఎంపీ గురుమూర్తి చెప్పిన విషయం. ఓవరాల్గా హైదరాబాద్లో సిద్ధం సభకు మాత్రం వందలాది మంది ఇక్కడ కదిలి రావడం, అలాగే అన్ని ప్రాంతాల్లో తెలుగువారు ఎక్కడున్నా సరే అక్కడ సిద్ధం సభలు ఇలాగే కొనసాగుతాయి. దాదాపు స్పందన కూడా వస్తుంది, భారీ మెజారిటీ కూడా ఇక్కడ వస్తుంది. భారీ మెజారిటీతో మేము గెలుస్తామని కూడా ఇటు వైసీపీ శ్రేణులు అయితే ఓవైపు నిలబరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి వెనుక టీడీపీ నేతలు ఉన్నారని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సిద్ధం సభలో పాల్గొన్న ఆయన సీఎం జగన్ పై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు హింస ద్వారా అధికారంలోకి రావాలనుకోవడం మూర్ఖమైన చర్య అని అన్నారు. ప్రజలు అన్ని గ్రహిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్లో 2019 రిజల్ట్ పునరావృతం కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డితో మా బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్.
వైఎస్ఆర్సీపీ ఎన్నికలకు ముందుకెళ్ళింది, సిద్ధం సభలు కూడా అంతే స్థాయిలో ఒక్కొక్కరిగా ముందుకెళ్తున్నాయి. ఇక తెలుగువారు ఎక్కడున్నా సరే అక్కడ మేము సిద్ధం అన్నట్టు వైసీపీకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి. హైదరాబాద్లో సిద్ధం సభలు ఏర్పాటు చేస్తున్నారు, దానికి కూడా అశేషంగా జనాలు కూడా కలిసి రావడం జరుగుతుంది. మరి అలాగే ఎలా ఉంది సిద్ధం సభలు, అలాగే వైసీపీ పార్టీ ఎలా ముందుకెళ్తుందనే దానిపైన ఇటు అనంతపురం ఎమ్మెల్సీ గారు ఉన్నారు. సార్ నమస్తే. మొత్తంగా ఎలా ఉంది సార్ సిద్ధం సభలకు స్పందన? ఈరోజు నిన్న ఇన్సిడెంట్ చేయడానికి కారణం ఈ సిద్ధం సభలు ప్రతి ఒక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా జరుగుతున్నాయి. విశేషంగా జనాలు వస్తున్నారు, ప్రజల ఆదరణ బ్రహ్మాండంగా ఉంది. ఎంత దారుణంగా తయారైనాయంటే వాళ్ళు చేసుకోండి, మీటింగ్లు పెట్టుకోండి, వాళ్ళు బస్ యాత్ర చేసుకుంటున్నారు కడుపు మంటతో. మరి నిన్న జరిగినటువంటి ఘటన ఎంత దురదృష్టపడి చెప్పండి. మరి ఎక్కడైనా జరుగుతుందా ఇది? భరించలేనటువంటి పరిస్థితుల్లో కార్యక్రమాలకు లాస్ట్కి దిగజారుతున్నారు. రాష్ట్రంలో లేనిపోయిన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఏదో ఒక విధంగా ప్రభుత్వానికి అపరందలు తీసుకున్న వాళ్ళ ఆలోచనలు చేస్తున్నారు తప్పక అంతకంటే ఏం లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరుపుకోవాలండి. ఎంతటి వారైనా సరే, ఏ పార్టీ వారైనా సరే అటువంటిది మాత్రం సహించేది లేదు. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలా. అవసరమే. దీంట్లో కుట్ర కోణాలు ఉన్నాయని భావించవచ్చండి. నిన్న ముఖ్యమంత్రి జగన్ పైన జరిగినటువంటి దాడిలో లేకపోతే ఇక్కడ ఆయన మీద రాళ్ళు వేయాల్సినంత అవసరం వెనకలేదు. తీరు కూడా లైట్లు పోవడం అనేది కూడా కొంచెం తెలుస్తున్న విషయం. అంతకన్నా ముందు సభలో చెప్తున్నది ఇదంతా కుట్రలో అదొక భాగం. ఫస్ట్ పవర్ సప్లై లేకుండా చేయడము, రెండోది వచ్చి పూల మొదలు పెట్టేసి రాళ్ళు వేయడం అనేది కుట్రలో భాగమే. అది అంతకుముందు కోడికత్తి చేసి అదే రకంగా ఇది కూడా చేస్తున్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఒక్కటే వాళ్ళకి ఒక భయం ముట్టుకునేది, ఎడు తిరిగి ఓడిపోతున్నాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ పార్టీలన్నీ వైడప్ చేసుకోవాల్సిందే. దాదాపు 31 సీట్లు వాళ్ళకి ఇచ్చారు. ఆ 31 వాళ్ళు ఎన్ని గెలుస్తారో చెప్పండి. వాళ్ళు ఎన్ని గెలిచినా సింగిల్ డిజిట్లోనే ఉంటుంది, డబుల్ డిజిట్లోకి పోలేరు. 3 పార్టీలు ఏకమైనా కూడా సింగిల్ డిజిట్ అంటారు. ఆ 31లో 110% ఈ రోజు చెప్తాడా, మళ్ళా జూన్ 4 తర్వాత మళ్ళీ నన్ను నేను చెప్తా. ఈ తెలుగు వారంతా కూడా ఎందుకు అక్కడికి పోవాల్సి వచ్చిందండి? ఈ రాష్ట్రాన్ని విడగొట్టాల్సిన పని ఎవరికి వచ్చిందండి? మనమంతా తెలుగు వారంతా ఒకటిగా ఉన్నాం. రాష్ట్ర రాజధాని ఇక్కడ పెట్టుకుని హైదరాబాద్ పెట్టుకున్నాం. మరి నువ్వు ఏం చేసావు? 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి మీద పోటీగా ఇదే కూటమిని పెట్టుకున్నావా లేదా? ఆ రోజు బీఆర్ఎస్ను కూడా టీఆర్ఎస్ అప్పుడు కలుపుకున్నావా లేదా? సిపిఐ కలుపుకున్నావా? సిపిఐని కలుపుకున్నావా? అన్ని పార్టీలు కలుపుకున్నావా లేదా? ఆ రోజు ఏం చేసావు నువ్వు? ఈ దాడి అత్యంత హీనంగా చూడవచ్చు. దీన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన అలా దాడి చేయడం అనేది చాలా వరకు ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయాల్సింది. కానీ వీరంతా కూడా ఇప్పుడు ఎన్నికల్లో దాన్ని వారు చేయించుకున్న కుట్ర, వాళ్ళు చేయించుకున్నటువంటి కథనం ఒక ప్రాక్టికల్గా వారు చేసుకున్నట్టున్నారు. దీన్ని వైసీపీ ఏ రకంగా తిప్పికొడుతుంది, మరి ఇలా దీన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? ఈరోజు ఫస్ట్ డే కాదు, ఇది 13వ రోజు చేస్తున్నాడు. అంతకుముందు 4 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలు అయిపోయినాయి. 17 రోజులు ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెన్స్ అన్నా జరిగిందా? రాయలసీమ ప్రాంతంలో అంతా అయిపోయింది. రాయలసీమ 4 జిల్లాలు అయిపోయినాయి. నెల్లూరు అయింది, ప్రకాశం అయింది, గుంటూరు అయిపోయింది. ఈరోజు కృష్ణా జిల్లాలో ఎంటర్ కాదు. కృష్ణా జిల్లాలో ఎంటర్ అయితే మరి కృష్ణా జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు చేయొచ్చునా? అయితే ఆయన రాయేసి కొట్టుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? లేకపోతే వాళ్ళతో రాయి వేసుకుంటారా? పొరపాటు అయితే కన్ను పోయేది. ఎవరో శాసిస్తారా? కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు ఏ నాయకున్నాయో దేశం అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఆ కుతంత్రాల వల్ల ఏ రకంగా చేస్తున్నాడో మనం చూస్తున్నాము. ఇదేం జగన్మోహన్ రెడ్డి అందరి మాదిరి కాదు, ఎన్టీ రామారావు ఇది కాదు. ఎన్టీ రామారావు మోసం చేస్తాడు, అందరినీ మోసం చేస్తాడు, కానీ జగన్ మోసపోయేవాడు కాదు. ఒక మాట చెప్పారు సార్, ఏపీ ప్రజానీకానికి ఈ దాడి పట్ల తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్న పట్ల క్లియర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? 100% తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి కుట్ర, ఆయన మీద దాడి చేయాలా, ఆ వచ్చినటువంటి జన ప్రపంచం చూసి కడుపు మంటతో ఓడ్చుకోలేని విధంగా వాళ్ళ మీద రాళ్ళు లేపించారంటే ఎంత దురదృష్టంగా ఏ రకంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందో. ఆ పార్టీ దాదాపు ఎన్టీ రామారావు గారు స్థాపించేటువంటి పార్టీ, అటువంటి పార్టీని ఈరోజు సర్వనాశనం చేసి కడాకు ఈ రకంగా దాడులకు కూడా దిగజారిందంటే మరి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రేపు 24 ఉంది అని చెప్పి నేను అడుగుతా. ధైర్యంగా చెప్పండి, రేపు మళ్ళీ 24 తర్వాత మీ పార్టీ ఉంటుందా, లేదా బీజేపీలో విలీనం అవుతుందా? ప్రజలు ఏమనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి మర్డర్ చేయిస్తాడు, హై చెప్తాడు, ఉగ్రవాది అని నాటకం. ఎవరో ఇప్పుడు చెప్పండి, ప్రజలు చెప్పండి. ఈ కుట్రలు కుతంత్రాలు చేసేది ఎవరు? ప్రజలకు అర్థమైంది. ప్రజాక్షేత్రం మొత్తం చెప్తారు. ఇవన్నీ కూడా వాళ్ళ పత్రానికి ఇది ఒక స్టెప్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇంకా దాదాపు 28 రోజులు ఎలక్షన్ ఉంది. ఇంకా వాళ్ళు చేసేటి చాలా ఉన్నాయి, తప్పులు చేస్తాయి. మా పాలసీ ఒకటే, మేము ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలు బ్రహ్మాండంగా పడతాను. స్వచ్ఛందంగా తల్లి వస్తుంది. ఇదే ప్రపంచం కొనసాగితే మీ టార్గెట్ ఎంత అనుకున్నారో అది రీచ్ అయ్యే అవకాశం ఎంతవరకు దగ్గరలో ఉంది? నేను ఏ పరిస్థితుల్లో కూడా
2019 పునరావృతం అనుకుంటున్నా. నేను చూశాను, ఎన్నో ఎలక్షన్ చూసినా, ఇంత ప్రజల్లో స్పందన అనేది ఎక్కడ చూడలే. జనరల్గా నా ఏదంటే కదా, అధికారంలో ఉన్న పార్టీ ప్రజల వద్దకు పోవాలంటే భయపడతా ఉంటాను. అపోజిషన్ పోవచ్చు కానీ మాకు అధికారం మీద మేము ఏదో చేయలేకపోయినామని చెప్పచ్చు. ఎక్స్క్యూజ్ ఉంది దానికి. 2019 పునరావృతమవుతుంది. దాడులు మాత్రం ఇదంతా కూడా ఇది ఒక కుట్ర కోణమే. ఖచ్చితంగా 2019 అనేది ఖచ్చితంగా పునరావృతమవుతుంది. ఆ రకంగానే మేము మరోసారి అధికారం ఇక్కడ నిలబెట్టుకోబోతున్నాం అంటూ ఎమ్మెల్సీ గారు కూడా స్పష్టంగా చెప్తున్న విషయం. సిద్ధం అంటూ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సభలకు కొనసాగింపుగా హైదరాబాద్లోనూ సభలకు అనూహ్య స్పందన వస్తోంది. హైదరాబాద్లో స్థిరపడిన ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నగరంలోని నిజాంపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధే తనను మరోసారి గెలిపిస్తోందని అంటున్న వైసీపీ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో మా బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. దాదాపు పార్టీలు సై అంటూ ఒక్కొక్క పార్టీగా విమర్శనాస్త్రాలతో ముందుకెళ్తున్నాయి. ఇక సిద్ధం సభలతో వైసీపీ ఓ వైపు ముందడుగు వేసింది. ఇక సిద్ధం ఏపీతో పరిమితం కాకుండా ఓటర్లు ఎక్కడుంటే అక్కడ తెలుగువారు వైసీపీని ఆదరించేటువంటి ఎవరు ఎక్కడున్నా సరే వాళ్ళకు సైతం మేము సైతం సిద్ధం అంటూ ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. మరి అలాంటి సిద్ధం సభలు ఏ రకంగా విజయవంతం అవుతున్నాయి? మరి అలాగే నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ముందుకెళ్తున్నారు సిద్ధం సభలతో? ఎలాంటి ఆదరణ వస్తుంది? అద్భుతంగా దాదాపు 4 లక్షల నుంచి 10 లక్షల దాకా సిద్ధం మహాసభలకు రావడం జరిగింది. ఆ తర్వాతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది రాష్ట్రంలో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేపట్టారు. ఈరోజు బస్సు యాత్ర అద్భుతంగా జరుగుతూ ఉంది. బస్సు యాత్రలో విశేష స్పందన లభిస్తూ ఉంది. ఈరోజు మీరు చూస్తుంటే గమనించుంటారు, ఈరోజు మన పల్నాడు జిల్లాలో కూడా జరిగింది. అనేక మంది మహిళలు, పిల్లలు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి, ఆయన్ని కరచాలనం చేయడానికి విపరీతంగా ఈరోజు బ్రహ్మాండంగా రోడ్ల మీదకి రావడం జరిగింది. దీన్ని బట్టి ఆయన క్రేజ్, ఆయన ఆదరణ ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉంది, విపరీతంగా పెరిగిందని చెప్పి ఈరోజు చెప్పుకోవాలి. ఆయన చేసిన మంచి పనులు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రతి పేదవాడికి కూడా ఈరోజు చెందే. అందువల్ల ప్రతి పేదవాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు. నర్సరావుపేటలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఇంకా ప్రజలకు చేయాల్సింది ఏముంది? ఎందుకు ఓటు వేయాలి వైసీపీకి అంటే మీరు ఏం చెప్తారు? ప్రతి ఇంటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అందింది. దాదాపు ఈ రాష్ట్రంలో 80% కుటుంబాలకి ఈరోజు ప్రభుత్వం పథకాలు అందాయి. గతంలో ఎప్పుడూ లేదు. ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ, సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ ప్రతి కుటుంబానికి కూడా మేలు చేసే కార్యక్రమం. వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, రైతు భరోసా కానీ, వివిధ అంశాలను చేదోడు కానీ, జగనన్న చేదోడు కానీ, తోడు కానీ, ఈ విధంగా 27 రకాల సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందించి నర్సరావుపేట నియోజకవర్గంలో దాదాపు 2469 కోట్ల రూపాయలతో సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ గత 5 సంవత్సరాలు చేశారు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది ఒకసారి మనం కంపేర్ చేసుకోవాలి. ఈరోజు ప్రతి గ్రామం వెళ్తే సచివాలయం కనపడుతుంది, రైతు భరోసా కేంద్రం కనపడుతుంది, విలేజ్ హెల్త్ క్లినిక్. గతంలో ఎండిఓ ఆఫీసులో లేని బిల్డింగ్స్ ఈరోజు గ్రామాల్లోకి వచ్చాయి. ఈరోజు సచివాలయ బిల్డింగ్ అద్భుతంగా ఈరోజు ఉంది. గతంలో ఎండిఓ ఆఫీసులు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కూడా అలాంటి బిల్డింగులు లేనివి ఈరోజు ప్రతి గ్రామంలో మనం కల్పడుతూ ఉంటాయి. ఈరోజు ఆరోగ్యపరంగా ప్రతి పేదవాడికి కూడా మందులు ఇచ్చే కార్యక్రమం, 27 రకాల పరీక్షలు, 47 రకాల మందులు ప్రతి గ్రామానికి కూడా ఈరోజు డాక్టర్ వెళ్తున్నాడు. 15 రోజులకు ఒకసారి డాక్టర్ వెళ్ళి విజిట్ చేస్తున్నాడు. వాళ్ళు 3 పార్టీలు ఒకటే వస్తున్నారు, వైసీపీ ఒకటే ఉంది. మరి ఎదుర్కోగలనే ధైర్యం మీలో ఉందా? ఎదుర్కోగలుగుతారా? మరి అంత సాధ్యపడదని వాళ్ళు కూడా ఒక ధీమాతో ఉన్నారు, మేము 3 పార్టీలు ఒకటే ఏమన్నట్టు. అక్కడే విఫలమయ్యారు. కూటమి ఎప్పుడైతే 3 పార్టీలు కలిశారో వాళ్ళు ఓడిపోయారు. సీట్లు అడ్జస్ట్మెంట్ కానీ, పవన్ కళ్యాణ్ 24 సీట్లు అడిగి 21 సీట్లు, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ దాదాపు 0.68% పెరిగింది. 3 పార్టీలు కలయికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుంది. అందరూ కలిసి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేస్తున్నారని ప్రజల్లో ఈరోజు సానుభూతి ఉంది. ప్రజల్లో ఆయన చేసిన మంచి పనులు ఈరోజు ప్రతి ఒక్కరికి గుర్తొస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు. ఎవరు ఎంతమంది గెలిచి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నెక్స్ట్. ప్రధానంగా వైసీపీ ఈ రాజధాని అంశం పైన క్లారిటీ ఇవ్వలేకపోయిందంటారా మొత్తం యువతకు కానీ, జనాలకు కానీ? రాజధాని మేము 3 రాజధానుల అంశం తీసుకొచ్చాం. ఈరోజు ఒక నగరం కట్టాలంటే జరిగేది కాదు. ఈ హైదరాబాద్ నగరం లాంటిది నగరం రావాలంటే 400 సంవత్సరాల చరిత్ర. ఇది ఒక మల్టీ కాస్మోపాలిటన్ సిటీ. ఇలాంటి సిటీ రావాలంటే సాధ్యపడేది కాదు. ఏదో ఒక 5 సంవత్సరాల్లో నేను నగరం కట్టేస్తానంటే ప్రజలు నమ్మే కార్యక్రమం కాదు.
గ్రాఫిక్స్ ఈరోజు తోడు చేసుకొని చంద్రబాబు నాయుడు నమ్మించే కార్యక్రమం చేస్తున్నాడు. ఇదే సింగపూర్లో ఈస్టర్నే కదా ఈరోజు మనకు రాజధాని కడతానని ముందుకొచ్చి ఒప్పందం చేసుకుంది. అంతా కూడా మాయ చేసి చంద్రబాబు నాయుడు ఈరోజు మాయ చేసి గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేయాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ప్రాక్టికల్గా మనకి వైజాగ్ సిటీ ఈరోజు ఉంది, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి విశాఖపట్నంలో పెడితే ఆ సిటీని మనం మరింత డెవలప్ చేసుకోవడానికి భవిష్యత్తులో ఇంకా పెద్ద కాస్మోపాలిటన్ సిటీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పోర్ట్ ఉంది, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఉపయోగపడతాయనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మీ ముఖ్యమంత్రి పైన దాడి జరిగింది, అత్యంత హేయమైన చర్య అనుకోవచ్చు, భౌతిక దాడులు అనేది రాజకీయాల్లో. దీన్ని ఏ రకంగా వైసీపీ తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంది? ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా మీ పార్టీకి? దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకి ఎవరైనా సరే స్వస్తి పలకాలి. ఈ చరిత్ర కలిగింది చంద్రబాబు నాయుడికి. వంగవీటి రంగాన్ని నడి రోడ్లో హత్య చేయటం కానీ, అమిత్ షా మీద రాళ్ల దాడి చేయించడం కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఉక్రోషంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు. ఖచ్చితంగా దీనిలో దోషులు ఎవరో పోలీసులు విచారణ చేస్తున్నారు, త్వరలోనే అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తారు. ఆల్రెడీ కొన్ని టీమ్స్ అన్నీ కూడా ఈరోజు తిరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకునే కార్యక్రమం చేస్తాం. ఎక్కడ కూడా అనుమానమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం ద్వేషంతో, ఒక పగతో, ఒక కక్ష సాధింపు చర్యగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపించిందనే భావిస్తాం. మీ నరసరావుపేట ప్రజలకు క్లియర్గా చెప్పండి, ఎందుకు మీకు ఓటేయాలో, ఎందుకు 3 పార్టీల మంది దూసుకొస్తున్న వారికి వాళ్ళకు క్లారిటీని ఇవ్వడానికి మీరేం చెప్తారు? 3 ముక్కలు చెప్పాలంటే. అభివృద్ధి చేసాం, మరింత అభివృద్ధి చేయబోతున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఈరోజు ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం. మంచి వ్యవస్థలు తీసుకొచ్చాం, స్కూల్స్ బాగు చేసాం, హాస్పిటల్స్ బాగు చేసాం. ఇవాళ అద్భుతంగా 17 మెడికల్ కాలేజ్, ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగం. అభివృద్ధి, సంక్షేమం 2 కూడా అద్భుతంగా చేస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటే ఈ సంక్షేమ పథకాలన్నీ వస్తాయి. వాలంటీర్ వ్యవస్థ ముఖ్యంగా ఈరోజు ఉంటుంది. సో ఈ 2 అంశాలను ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. గోపిరెడ్డి గారు చెప్తున్న విషయం మొత్తానికి అయితే వైసీపీ అందించినటువంటి పరిపాలన కావచ్చు, వస్తున్న ప్రజాదరణ, ఇవన్నీ కూడా ఓర్వలేకనే టీడీపీ అలాగే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఇలాంటి దాడులు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన అయితే పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. బాధ్యులు, దోషులు ఎవరైనా సరే కలుగుతున్నాం. అలాగే 2019 రిపీట్ అవుతుంది. ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మేమే గెలుస్తామన్నట్టుగా ఇటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో రెండోసారి అధికారమే టార్గెట్గా సీఎం జగన్ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే సిద్ధం పేరిట ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలు విజయవంతం కావడంతో ఆ సభలకు కొనసాగింపుగా మేం సిద్ధం అంటూ హైదరాబాద్లో నిర్వహిస్తున్న సభలకు అనూహ్య స్పందన వస్తోంది. నేడు హైదరాబాద్ కూకట్పల్లిలో నిర్వహించిన మేం సిద్ధం సభలో తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. 2019 రిజల్టే 2024లో రిపీట్ కాబోతోందని, జగన్ రెండోసారి సీఎం కావడాన్ని ఎవరు ఆపలేరని, ఏపీ ప్రజలంతా తమ వైపే ఉన్నారని, ఇక తెనాలిలో సైతం తన గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్న తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్తో మా బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది. సై అంటే సై అంటూ మొత్తం ప్రచారాలకు దూసుకుపోతున్నారు నేతలంతా కూడా. మరి తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారు అన్నారు. చెప్పండి సార్, వైసీపీ మొత్తంగా సిద్ధం సభలతో దూసుకెళ్తుంది. ఎలా వస్తుంది ఈ సిద్ధం సభల స్పందన? సునామీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ సునామీ వస్తుంది, రాబోతుంది. వచ్చే నెల 13 జరిగే ఎలక్షన్స్లో ఈ తెలియబోతా ఉంది. సో ఈ సునామీ చూసే ప్రతిపక్షాలు భయపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని సింగల్గా ఎదుర్కోలేమని 3 పార్టీలు కలిసి ఈరోజు పోటీ చేసే పరిస్థితికి వచ్చింది. ఎటువంటి పార్టీలు? 1 మతతత్వ పార్టీ, 2 కుల పార్టీ, 3 మేనిఫెస్టోలో ఏ అంశాన్ని అమలు చేయని పార్టీ. ఈ 3 కలిపి కూటమి కట్టింది. ఏం చేయబోతున్నాయి ప్రజలకి? ఏం చేస్తారు? 3 హామీలు ఇస్తున్నారు, ఒక్కొక్కడు ఒక్కో హామీ ఇస్తున్నాడు. రేపొద్దున పరిపాలన ఏం చేయగలుగుతారు? అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ పార్టీ, సింగిల్ ఎజెండా, సింగిల్ జెండా. మీ మేనిఫెస్టో ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది? ఎంతవరకు దీన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తున్నారు? మా మేనిఫెస్టో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు నవరత్నాల కార్యక్రమంలో భాగంగా 9 మేనిఫెస్టోలో 9 పెట్టాం. ఈ 9 నవరత్నాలతో ప్రజల సంక్షేమం చేస్తాం. ఏ రకంగా చేస్తామో చెప్పాం. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు
చెప్పిని 99% చేశాం, చేసి చూపించాం, ఇచ్చి చూపించాం. సో ప్రజలు చేసిన నాయకుడిని, చేసిన ప్రభుత్వాన్ని ఆదరిస్తారు. అది కాక ఇంకేం చేస్తారు? ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్స్ మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోని సక్సెస్ఫుల్గా అమలు చేసి ప్రజలకి మేలు జరిగినప్పుడు ప్రజలు ఆ పార్టీని కాక, ఆ లీడర్ని కాక ఇంకెవరికి వేస్తారు ఓటు? చంద్రబాబుని ఎందుకు ఓటు ఇచ్చారు? మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఇలా ఎందుకు ఇవ్వాలా? రైతులు రుణమాఫీ అన్నాడు, కోటయ్య కొండయ్య కమిటీ వేసాడు. ఆ తర్వాత ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఎవరికి ఉద్యోగం ఇలా, నిరుద్యోగ భృతి అన్నాడు, ఇవ్వాలా? జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశం ఇచ్చాం, చేసాం, చేసి చూపించాం. చేసి చూపెట్టబట్టి ఈరోజు ప్రజల ఆదాయం. మూడు పార్టీలు ఒకటయ్యాయి కాబట్టి వైసీపీ భయపడుతుంది. ఇక ఈసారి ఓటమి వాళ్ళకి అన్నట్టుగా మూడు పార్టీలు మూడు సిద్ధాంతాలని వాళ్ళు ఒకటే సిద్ధాంతం అంటారు. మూడు సిద్ధాంతాలు ఏకమయ్యాయి, ప్రజల్ని మొత్తం కూడా మారుస్తున్నాం, మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేస్తామంటారు. అంటే ఎంతవరకు దీంట్లో నిజం ఉంది, ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం? దాన్ని కూడా మనం తీసుకుంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మహాకూటమిని పెట్టి ఆ రోజు ఆఖరి టీఆర్ఎస్ని కూడా కలుపుకున్నాడు. ఏదైతే ప్రాంతీయ తత్వం మీద వచ్చిన పార్టీని దాన్ని కూడా కలుపుకొని మహాకూటమిని పెట్టాడు. ఏమైంది రిజల్ట్? అట్ర ఫెయిల్యూరే. ఈరోజు రాష్ట్రంలో కూడా ఇదే. ఈ మూడు పార్టీలు కలవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమని, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే ఒక చెయ్యి చాలదు, ఒక పార్టీ చాలదని మీరు కలుపుకొని, మీరు కలిసినప్పుడేమో ప్రజలు కలిసి ఉండాలా, మీరు ఇడిపోతేనేమో ప్రజలు ఇడిపోవాలా? ఏందా ఈ సిద్ధాంతం? దేనికా ఈ సిద్ధాంతం? దేనికి ఈ సిద్ధాంతం? అంటే మీరు కలవమన్నప్పుడు కలుస్తారా? మీరు ఇడిపోమంటే ఇడిపోవాలా? మీరు కలవమంటే కమ్మ కాపు కలిసి ఉండాలా? మీరు కొట్టుకోమంటే కొట్టుకోవాలా? ఏంది ఇది? అందుకని ప్రజలు పిచ్చాళ్ళేం కాదు, అదేం నమ్మరు. దాడి ఒకవైపు ముఖ్యమంత్రి పైన దాడి కూడా జరిగింది నిన్న. ఈ దాడిని మరి వైసీపీ ఏ రకంగా ఖండిస్తుంది? ఎవరు ఈ కుట్ర కారకులు అయి ఉండొచ్చు అని మీరు భావిస్తారు? 100% ప్రతిపక్షాలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ సునామీని చూసి ఓర్చుకోలేక, కుళ్ళుతో, దురదతో, కోపంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక చివరికి నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ని అసాసియేట్ చేశారు. రకరకాలుగా చెప్పేవాళ్ళు. ఈరోజు ఏం చేస్తున్నారు? భౌతిక దాడులు దిగుతున్నారు. మొత్తంగా కూడా ఏపీ ప్రజలను ఏ రకంగా మీరు చెప్తారు సార్? ఈ దాడిని కేవలం ఇదంతా కూడా వాళ్ళే చేయించుకున్నారు, ఒకవైపు ట్రోల్ చేస్తున్నారు టీడీపీ వర్గాలు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు. నేరుగా ఏపీ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేయటం అనేది నీచమైన ఇది డెఫినెట్గా ఎవరు అనేది పోలీస్ ఇది జరుగుతూ ఉంది. బట్ ఇప్పుడు కొన్న సమాచారం అయితే ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉన్నాయి. ఈరోజు భౌతిక దాడి చేస్తుంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ఉన్న ప్రేమ, రాష్ట్రం మీద ఉన్న అభిమానం ఈరోజు ఏమీ కాకుండా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడికి జగన్మోహన్ రెడ్డి గారు గనక ఒక్క నిమిషం స్పందించినట్టయితే ఈ పార్టీకి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఒక్కడు కూడా రోడ్డు దాటి బయటకు వచ్చేవాడు కాదు. తెనాలిలో ఎలా ఉంటుంది సార్? డెఫినెట్గా చూస్తున్నాను. తెనాల్లో జనసేన పోటీ చేస్తుంది. ఒక్క రోజు కూడా తెనాలి రాని వ్యక్తి, తెనాల్లో ఉండని వ్యక్తి ఈరోజు సీటు తెచ్చుకొని 2 నెలల నుంచి నాది తెనాలి, మీది తెనాలి అంటే ప్రజలు ఒప్పుకోరు. ప్రజలు లోకల్ శాసనసభ్యుడిని 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని తెనాలి నియోజకవర్గ పేదవాడు, మధ్యతరగతి వాడి అకౌంట్లో వేసిన శాసనసభ్యుడిని నేను. సంవత్సరానికి 365 రోజులైతే ఈ 5 సంవత్సరాల్లో 6248 ప్రోగ్రాంలు చేసిన ఎమ్మెల్యేని, ఈ ప్రజలతో మమేకమైన వ్యక్తిని, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం చేసిన వ్యక్తిని నన్ను కాక ఇంకొకరిని ఎన్నుకోరు. అది జరగని పని. ఇది తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ గారు చెప్తున్న విషయం. ఒక ప్రతిపక్షాలు చేసిన కుట్ర అని మేము చెప్పలేం, కానీ మొత్తంగా ఏదైతే దర్యాప్తు జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ రకమైన దాడులు ఎవరు కూడా చేయకూడదు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. మొత్తంగా అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏదేమైనా సరే 2019ని పునరావృతం చేస్తాం, ఇక్కడ అంతే మేర మేము గెలవబోతున్నాం అన్నట్టుగా కూడా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ అయితే ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి.